ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కొంతమంది నిరుద్యోగ కుర్రాళ్లను బొద్దింకలతోనూ పరాన్న జీవులతోనూ పోల్చినందుకు నిరసనగా అభిజిత్ అనే కుర్రాడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని చేపట్టి సామాజిక మాధ్యమాల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జాతీయ కాంగ్రెస్సులు కూడా పొందలేని అనుయాయులను సునాయాసంగా పొందాడు. ఈ ఉద్యమంలో రెండవ అంశంగా ఓటును తొలగించడం అనేది ప్రజాస్వామ్యం మీద చాలా తీవ్రమైన దాడి అని పేర్కొంటూ, న్యాయపరమైన ఓటును ఓటర్ల జాబితా నుండి తొలగించినట్లయితే అందుకు ముఖ్య ఎన్నికల కమిషనరు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ఆ కుర్రాడు అన్నాడు. ఆ కుర్రాడు ఇటువంటి డిమాండ్ను ఎందుకు చేశాడో తెలుసా? చివరి వరకు జాగ్రత్తగా వినండి. ముఖ్య ఎలక్షన్ కమిషనర్పై ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ అంటే సర్ విషయంలో తీవ్రమైన, ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్పై వ్యక్తిగత ఆరోపణలను చేశారు. బహుశా ఎన్నికల కమిషన్ చరిత్రలో ఇంతకుముందు ఏ కమిషనర్ కూడా ఇంతటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొనలేదు. ఆరోపణలను నిజం కాదని ప్రజలకు చెప్పడంలో కమిషన్ ఘోరంగా విఫలమైందని ఈ ఉద్యమం ద్వారా అర్థం చేసుకొనవచ్చును. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఓటర్ల జాబితాలో ఒక ఓటరు పేరును నమోదు చేయాలన్నా, తొలగించాలన్నా, వివరాలను మార్చాలన్నా ఆ పనిని శాసనసభ నియోజకవర్గం స్థాయిలో ఓటర్ల నమోదు అధికారి చేస్తారు. వాటిపై అప్పీలు అధికారిగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, రివిజన్ అధికారిగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పనిచేస్తారు. వీరి పనితీరును 3 ఎన్నికల కమిషనర్లు పర్యవేక్షిస్తారు. దేశంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో ఒక ఓటరు నమోదు అధికారి ఒక న్యాయమైన ఓటును తొలగిస్తే దానికి ముఖ్య ఎన్నికల కమిషనర్ను వ్యక్తిగతంగా పూచీ వహించమనడం సబబు కాదు, రాజ్యాంగబద్ధము కాదు, న్యాయ సమీక్ష ముందు నిలబడదు కూడా. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని 32వ భాగం ఇలా చెబుతుంది: ఈ చట్టం ద్వారా లేదా క్రింద ఓటర్ల జాబితాను తయారు చేయడంలో, సవరించడంలో లేదా సరిదిద్దడంలో, లేదా ఒక నమోదును చేర్చుటకు గాని లేదా తొలగించుటకు గాని సంబంధించిన అధికార పనులను చేపట్టుటలో ఎవరైనా ఓటర్ల నమోదు అధికారి, సహాయ ఓటర్ల నమోదు అధికారి లేదా ఇతర వ్యక్తి సరియైన కారణం లేకుండా తన అధికారిక పనులను చేయడంలో గాని, పనులకు విరుద్ధంగా చేయడంలో గాని దోషి అని తేలితే తను 3 నెలలకు తక్కువ, 2 ఏళ్లకు ఎక్కువ కాకుండా కారాగార వాసంతో పాటు అపరాధ రుసుముతో శిక్షింపబడాలి. అటువంటి అధికారి లేదా వ్యక్తిపైన ముందు చెప్పినటువంటి పనులను చేయడం లేక చేయకపోవడం వలన కలుగు నష్టం గురించి ఏ దావా లేదా ఇతర న్యాయపరమైన చర్యలు చేపట్టరాదు. ఎన్నికల సంఘం లేదా సంబంధిత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఉత్తర్వులు లేదా అధీకృత సంస్థ నుండి ఫిర్యాదు ఉంటే తప్పించి ముందు చెప్పిన నేరాన్ని ఏ న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకొనరాదు. లక్షల ఓటర్లకు నమోదు అధికారిగా, అప్పీలు అధికారిగా, కొన్ని కోట్ల మందికి రివిజన్ అధికారిగా ఒక్కొక్కరే ఉంటే, అది కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలలో ఉంటే సాధ్యమైన పని అవుతుంది కదా. ఒక సామాన్య ఓటరు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు వెళ్ళి
తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని వారి ద్వారా తన ఫిర్యాదు న్యాయస్థానానికి చేరాలంటే అది కాని పని అవుతుంది. ఇటు ఓటర్లకు అటు అధికారులకు సులభంగా ఉండాలంటే ఓటర్ల నమోదు అధికారిగా మండల స్థాయిలో తహసీల్దారును, నియోజకవర్గ స్థాయి అప్పీలు అధికారిగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని, జిల్లా స్థాయిలో రివిజన్ అధికారులుగా జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఐటీడీఏ పీఓ, జిల్లా రెవెన్యూ అధికారులను నియమించాలి. మిగిలిన అజెండా గురించి తదుపరి ఆడియోలో వినండి.